జంతువులకి సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఉంటుంది. ఏ జంతువుకి ఆ జంతువుకి. పులికి వేటాడడం సహజ సిద్ధమైన లక్షణం. అయితే ఈ సహజ సిద్ధమైన లక్షణం ఎప్పుడు వస్తుందంటే తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటే. పులులకి పుట్టినప్పుడు ఆ తల్లి సంరక్షణలో ఉన్నప్పుడు అది నేర్పుతుంది వేటాడటం ఎట్లా ఇదంతా కూడా. కానీ తల్లి నుంచి దారి తప్పినటువంటి 3 చిరుతలు ఆ మధ్యకాలంలో ప్రత్యక్షం అవడం, వాటిని ఆంధ్రప్రదేశ్లో అటవీ శాఖ సంరక్షిస్తూ ఉండటం, అందులో ఒక చిరుత చనిపోవడం, ఒక చిట్టిపిల్ల చనిపోవడం, మిగతా రెండింటినీ కూడా వాళ్లే సాకుతున్నారు. రోజు వీళ్ళు పెట్టే ఆహారం నాన్ వెజ్ అలవాటైన వాటికి వేట తెలియదు. ఇప్పుడు ఆ వేటని నేర్పే ప్రక్రియ అంటే తాతకి దగ్గులు నేర్పడం లాంటిది, తప్పదు. ఎందుకంటే అసలు వేట తెలియంది వెళ్ళి సాధు జంతువులైనటువంటి వాటిని వేటాడటం ఎట్లా సాధ్యమవుతుంది? దుప్పులు లాంటి వాటికి కొమ్ములు ఉంటాయి, అవి ఎదురు తిరుగు